హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో చింతకాయలతో పాతకాలపు పద్ధతిలో 2 రకాల రెసిపీలను అయితే ప్రిపేర్ చేద్దామండి. చింతకాయలతో పులుసు, అలాగే చింతకాయలతో పెసరపప్పు చారుని ప్రిపేర్ చేద్దాము. ఈ 2 రెసిపీలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా అయితే పులుసును ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసమైతే కొన్ని చింతకాయలను 4-5 సార్లు శుభ్రంగా కడిగి ఒక పాత్రలో నీరు వేసి ఈ చింతకాయలను ముందుగా ఉడికించుకోవాలండి. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఈ కార్తీక మాసంలో చింతకాయలతో ఎక్కువగా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు ఈ పులుసునైతే ప్రిపేర్ చేసేవారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చింతకాయలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పులుసునైతే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి. తరువాత దీనిలో వంకాయ, అలాగే అరటికాయ, గుమ్మడికాయ, ముల్లంగి, 4-5 చిక్కుడుకాయలను, అలాగే చామదుంప, తెల్ల కందమాలం అయితే తీసుకున్నానండి. వీటిని వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో కట్ చేయాలి. తరువాత ఈ కాగుతున్న ఆయిల్లో ఈ కట్ చేసిన ముక్కలన్నీ వేయాలండి. తరువాత దీనిలో కట్ చేసిన 2-3 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న టమోటాను కట్ చేసి వేయాలండి. అలాగే 1 స్పూన్ వరకు అల్లం తురుమును వేయాలి. తరువాత దీనిలో కొద్దిగా బెల్లంను వేయాలండి. చింతకాయలు ఎక్కువగా పులుపు ఉంటాయి కదండి, ఆ పులుపుకి సరిపడా బెల్లంనైతే వేయాలి. తరువాత దీనిలో పెద్ద ఉప్పు, అలాగే 1 స్పూను వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా కారంను వేయాలి. తరువాత దీనిలో పులుసు పౌడర్ను 1 స్పూన్ వరకు వేయాలండి. ఈ పులుసు పౌడర్ అయితే హోమ్ మేడ్ పులుసు పౌడర్ అండి. ఈ పొడిని మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఈ పొడి రెసిపీని చూడాలనుకుంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసిన తరువాత కొన్ని నీరు వేసి మూత పెట్టి ఈ ముక్కలను ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఈ ముక్కలనైతే ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఈ ముక్కలన్నీ కుక్ అయ్యావి. ఇలా ఈ ముక్కలన్నీ ఉడికిన తరువాత దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి ఈ చింతకాయలను, దీనిలో ఉన్న రసమంతా తీసి ఇలా స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న ఈ చింతకాయ రసంను మనం ముందుగా ఉడికించుకున్న ముక్కల్లో వేయాలండి. మీరు తినే పులుపుని బట్టి ఈ చింతకాయల రసాన్ని వేయాలి. ఈ పులుసు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కార్తీక మాసం కదండి, అందుకని ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈ పులుసునైతే ప్రిపేర్ చేస్తున్నానండి. తప్పకుండా ఈ కార్తీక మాసంలో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈ చింతకాయ రసమును వేసిన తరువాత దీనిలో ఒక చిన్న గ్లాస్ వరకు నీరు వేసి ఈ పులుసును ఉడికించుకోవాలి. ఈ పులుసును మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ పులుసునైతే ఉడికించుకోవాలండి. ముందుగానే ముక్కల్ని ఉడికించాం కదండి, ఎక్కువగా టైం కూడా పట్టదు. ఈ చింతకాయ రసం వేసిన తరువాత 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తరువాత ఈ చింతకాయ పులుసును పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి దీనిలో 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తరువాత దీనిలో చిటికెడు ఇంగువ, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఆవాలు, 1 స్పూన్ వరకు సోంపును వేయాలి. తరువాత మంచి ఫ్లేవర్ కోసం 1-2 బిర్యానీ ఆకులను వేయాలండి. అలాగే 4-5 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసి ఈ పోపును వేయించుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న పులుసులో వేసి ఈ పోపు ఫ్లేవర్ బయటికి రాకుండా వెంటనే మూత పెట్టి 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. మంచి సువాసనతో పులుసు అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి. మీకు కూడా ఈ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈ పులుసు అయితే నచ్చింది కదండి. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన రెండవ రెసిపీ పెసరపప్పు చింతకాయ చారు అయితే ప్రిపేర్ చేద్దామండి. దీనిలో ఒక పొడి వేసి ప్రిపేర్ చేద్దాము. ఈ పొడి వేయటం వలన ఈ పప్పు అయితే మరింత టేస్టీగా వస్తుంది. ఈ 2 రెసిపీలు మీకు ఒకేలాగా అనిపిస్తాయి, కానీ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి. ఈ పెసరపప్పుతో చారు కూడా చాలా బాగుంటుంది.
ఇప్పుడైతే ఈ పెసరపప్పు చారుని ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొన్ని నీరు వేసి దీనిలో 4-5 సార్లు కడిగిన చింతకాయలను వేసి ఉడికించుకోవాలి. ఈ చింతకాయలు ఉడికేలోన మనం పెసరపప్పునైతే ఉడికించుకుందామండి. దీనికోసమైతే మరోవైపు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టి దీనిలో ఒక చిన్న కప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలి. ఈ పెసరపప్పును లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ పప్పును పూర్తిగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఈ పప్పు గనక బ్లాక్గా అయిపోతే టేస్ట్ కూడా బాగా రాదండి. ఈ పప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో తగినన్ని నీరు వేసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పును ఉడికించుకోవాలి. పూర్తిగా పేస్ట్లా కాకుండా కొద్దిగా బద్దగా ఉండేటట్టు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, పప్పు అయితే ఉడికింది. ఇప్పుడు ఈ పప్పును ఒక గరిటె సహాయంతో మెదుపుకోవాలి. ఈ పెసరపప్పు చింతకాయల చారుతో రైస్ అయితే 2 ముద్దలు ఎక్స్ట్రా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్క అప్పడం ఉంటే చాలు, పిల్లలు కూడా రైస్ని అంతటిని ఇష్టంగా తినేస్తారు. ఈ పెసరపప్పు చారును కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పెసరపప్పును మెదుపుకున్న తరువాత దీనిలో మనం ముందుగా ఉడికించుకున్న చింతకాయల రసాన్ని వేయాలండి. మీరు తినే పులుపుని బట్టి వేయాలండి. చింతకాయలు ఎక్కువగా పుల్లగా ఉంటాయి, అందుకని చూసి వేయాలి. ఈ చింతకాయ రసాన్ని వేసిన తరువాత వీటిని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ పప్పు మరిగేలోన దీనిలో వేయటానికి పొడిని అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ పొడిని ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి దీనిలో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ బియ్యము, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్రను వేయాలి. తరువాత దీనిలో 2-3 ఎండుమిర్చిని వేసి వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. ఇవి ఫ్రై అయిన తరువాత వీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా చేయాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఈ పప్పు అయితే మరగడం స్టార్ట్ అయ్యింది. ఇలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత ఈ పప్పు చారులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు పసుపు, 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలండి. ఇలా మరుగుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసినట్లయితే ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మనం రైస్తో కలిపి తినేటప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసిన తర్వాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన ఈ పొడిని వేయాలి. ఇలా పొడి చేసి వేసి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది, మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. తరువాత దీనిలో 2 రెమ్మలు కరివేపాకును వేసి ఈ పప్పును 10 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత చూడండి, పప్పు అయితే రెడీ అయినట్టేనండి. ఇప్పుడు ఈ పప్పుకి పోపు పెట్టుకుందాము. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తరువాత దీనిలో చిటికెడు ఇంగువ, అలాగే 1 స్పూన్ వరకు అల్లం తురుమును, అలాగే 1 స్పూన్ సోంపు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలను వేయాలి. అలాగే 4-5 ఎండుమిర్చిని వేయాలండి. తరువాత దీనిలో కొద్దిగా కరివేపాకును వేసి ఈ పోపును వేయించుకోవాలి. ఇక్కడైతే పచ్చిమిర్చి అలాగే పొడి చేసినప్పుడు ఎండుమిర్చిని వేసాం కదండి, కారం ఏమీ వేయనవసరం లేదండి, ఆ కారమే సరిపోతుంది. తరువాత ఈ వేయించుకున్న పోపును మరిగిన ఈ పప్పులో వేసి ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పెసరపప్పు చారు అయితే రెడీ అయినట్టేనండి. మరి ఈ కార్తీక మాసంలో చింతకాయలతో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈ 2 రకాల రసం రెసిపీలు నచ్చాయి కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.